ఈ మధ్య అడల్ట్ కామెడీ సినిమా చూస్తుంటే ఐదర్ క్రింజ్ ఆర్ బోరింగ్. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అదే సినిమా పెరుసు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక డెడ్ బాడీతో స్టార్ట్ అయ్యి ఫుల్ ఫ్యామిలీ డ్రామా, కామెడీ అండ్ లాస్ట్లో ఒక బిగ్ ఆక్వర్డ్ సీక్రెట్తో సినిమా అంతా నడుస్తుంది. ఆ సినిమా ఎంతవరకు వర్కౌట్ అయిందో ఒకసారి చూసేద్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే హాలస్యం అనే అంకుల్ సడన్గా చనిపోతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫైనల్ ఎరెక్షన్తో చనిపోతాడు. ఎరెక్షన్ అంటే మీకు ఐడియా ఉంటే ఓకే, లేకుంటే ఒకసారి సినిమా చూడండి. అదే ఈ సినిమాకి పెద్ద హైలైట్ అవుతుంది. ఈ ఎరెక్షన్ని ఎలా కవర్ చేయాలని ఫ్యామిలీలో కన్ఫ్యూజన్, ప్యానిక్ ఈ సినిమా అంతా నడుస్తుంది. సునీల్, వైభవ్, బాలసరవరన్, రెడ్ కింగ్స్లీ అందరూ ఫుల్ ఎనర్జీతో చాలా బాగా కామెడీ చేశారు. ఎస్పెషల్లీ బాలసరవరన్, దీపు శంకర్ కామెడీ టైమింగ్ అయితే టాప్ క్లాస్ అని చెప్పాలి. కొన్ని సీన్స్ క్రేజీ మోహన్ స్టైల్లో వర్డ్ ప్లే ట్రై చేశారు. అది కొన్నిసార్లు వర్కౌట్ అయింది, కొన్నిసార్లు అది వర్కౌట్ కాలేదు. ఇక ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే చాలా స్లోగా నడుస్తుంది. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఆక్వర్డ్ సిచ్యువేషన్స్తో పేసింగ్ కొంచెం స్లోగా నడుస్తుంది. డైలాగ్స్ కొన్ని ఓకే, బట్ స్క్రీన్ ప్లే కొంచెం డ్రాగ్ అయింది. అలాంటి టైంలోనే బాలా అండ్ రెడ్ కింగ్స్లీ ఇద్దరు బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ చాలా బాగా కామెడీ పండించారు. ఇక యాక్చువల్ ఫన్ అంతా సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. ఫ్యూనరల్ ప్లానింగ్, సీక్రెట్స్, రిలేటివ్స్ డ్రామా, గాసిప్ చెప్పుకునే ఆంటీ అన్నీ మిక్స్ చేసి ఒక ప్రాపర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లాగా సెట్ చేశారు. క్లైమాక్స్లో ఇంకొక సీక్రెట్ బస్ట్ అవుతుంది. అది క్లైమాక్స్లో మీకు చాలా నవ్వు తెప్పిస్తుంది. మిడిల్లో ఒక కార్ సీన్ ఉంటుంది. సునీల్కి, వైభవ్కి సైలెంట్గా డ్రింక్ చేస్తూ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుకుంటారు. అది చాలా సింపుల్ బట్ ఎమోషనల్గా ఉంది. ఇలాంటి సీన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే సినిమాలో ఇంకో డెప్త్ పెరిగేది. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ పేసింగ్ చాలా తక్కువ అండ్ నిహారిక అండ్ చాందిని క్యారెక్టర్స్కి అసలు డెప్తే ఉండదు. కొన్ని జోక్స్ చాలా ఫోర్స్డ్గా అనిపిస్తాయి. రన్ టైం కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండు. ఇక ఓవరాల్ చెప్పాలంటే పెరుసు అనేది నాట్ జస్ట్ ఏ అనదర్ అడల్ట్ కామెడీస్ మూవీ. ఈ సినిమా డార్క్ హ్యూమరు, ఫ్యామిలీ సీక్రెట్స్ అండ్ కేయాస్తో సినిమా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్గా బాగుంటుంది. ఇది అందరికి నచ్చుతుందని నేను చెప్పను, కానీ క్వర్కీ కామెడీ లాంటివి, డాక్టరు, జైలరు అలాంటి సినిమాలు నచ్చే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మీకు ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్స్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో షేర్ చేయండి. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి రివ్యూస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.